ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు ఈరోజు ముఖ్యంగా ఇది పెన్షన్ కార్యక్రమం, కానీ కొన్ని ఓపెనింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, లేగుంటపాడు గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, వీటన్నిటికీ కారణమైన నా సోదరుడు జెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అని గోపిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడికి కూడా చెప్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా ఈరోజు మీ ఎదురుగా చెప్పడం కాదు, ఎప్పుడు చెప్తుంటాను. అతనికి ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి గౌరవం తెస్తాడే తప్పితే ఆ పదవి అతనికి గౌరవం కాదు అని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి పెన్నా డెల్టా చైర్మన్ నేను ఇచ్చిన రోజు చాలా సంతోషపడ్డాను, ఒక మంచి వ్యక్తికి ఇచ్చానని చెప్పి. కానీ మన ప్రభుత్వంలో ఉన్న ఆయన శాఖకి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా, అమ్మ భలే ఆయనకి ఇచ్చావమ్మా నువ్వు పెన్నా డెల్టా చైర్మన్, ఇప్పుడు వరకు ఎవరు ఇన్నిసార్లు నా ఆఫీస్ చుట్టూ తిరిగి పనులు చేయించుకున్న వాళ్ళు లేరు, ఈయన అసలు ఇక్కడే విజయవాడలోనే ఉంటాడా, నెల్లూరు నుంచి రోజు వస్తాడా అని కూడా అడగడం జరిగింది. ఆ మాదిర ప్రతి పనికి తన పని అయినట్టు, ప్రజల కోసం ఏ పని చేసినా తన కోసం పని చేసినట్టు కాకుండా ప్రజల కోసమే చేసినట్టుగా అలా తిరుగుతాడు. అందుకనే ఈరోజు మీకు ఇప్పుడే చెప్తున్నాను, అసలు ఇది యాక్చువల్గా వేరే దగ్గర మేము కనిగిరి రిజర్వాయర్ దగ్గరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్నాం, కానీ ఈ ఒక్క విషయం ఇప్పుడు మీకు చెప్పాలి. ఇక్కడ లేగుంటపాడులో గోపి పెన్నా డెల్టా చైర్మన్ అయిన సందర్భంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మన కనిగిరి రిజర్వాయరు ఎన్నో సంవత్సరాల నుంచి దానికి మరమ్మతులు కానీ గేట్లు కానీ ఏవి పనిచేయకుండా నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకోకపోతే, తాను పెన్నా డెల్టా చైర్మన్ అయిన తర్వాత నాకు ఆయన తెచ్చిచ్చిన నివేదికను బట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంపీ గారు నేను తీసుకెళ్ళి ఆయన్ని అడిగిన వెంటనే, ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మరమ్మతులకి ఆల్రెడీ 5 కోట్లు మనకి రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిగిరి రిజర్వాయర్ కోసం 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని బాగు చేసుకోవడం కోసం అది నిజంగా మన అదృష్టం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక గొప్ప రిజర్వాయర్ అది కనిగిరి రిజర్వాయర్. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని అవసరాల నిమిత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అది ప్రజలకి ఎంత ఉపయోగంలోకి వస్తుందో తెలుసుకొని దానికి ఈరోజు 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఈరోజు మన ముఖ్యమైన కార్యక్రమం పెన్షన్. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు ఒక 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒకే ఒక్క సంతకంతో పేదల సేవలో అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు ఇక్కడ ఉన్న అవ్వాతాతలకు 4000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3000 నుంచి 6000 చేయడం జరిగింది. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 జరిగింది. అది కూడా మనం 1వ తేదీ కల్లా ఎన్ని ఇబ్బందులున్నా, ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఎవరైనా 2 ఇవ్వాలనుకుంటారు, కానీ మనం 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు మొహంలో మనం, అది కాకుండా నాయకులు డైరెక్ట్గా పోయి పెన్షన్లు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ సమస్యలు మనం తెలుసుకొని వాళ్ళకి తదుపరి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చే విధంగా ఈ పథకాన్ని రచించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మన రైతు సోదరులు ఎక్కడా కష్టపడకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో
ఈ ధాన్యం కొనుగోలుకు ముందు నెల రోజుల ముందు నుంచే కలెక్టర్తో సమీక్షలు జరుపుతున్నాం. గోపి, నేను, మిగతా నాయకులు అందరం, రైతు సోదరులు అందరూ కలిసి మిల్లర్లకి, రైతులకి, అధికారులకి అందరికీ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదు అని చెప్పి చూసాం. కానీ ఎక్కడో ఇబ్బందులు, లారీలు, ట్రాన్స్పోర్టేషన్ ఇవి జరిగితే నిన్నగాక మొన్న మీకందరికీ తెలుసు, మనకి ఇక్కడికే ఈ గ్రామానికి ఇనుమడుక్కే లేగుంటిపాడు దగ్గర ఇక్కడే వచ్చి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి ఆయన సమీక్ష జరిపి ఎట్టి పరిస్థితుల్లో లారీలు, గోతాలు పంపించాలి, మిల్లర్లు రైతులకి అధికారులతో కలిసి పనిచేయాలి మిల్లర్లు అని చెప్పి, ఎక్కడ రైతు నష్టపోకూడదు, ఎందుకంటే ఇది మన రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఆయన నిరూపించిపోయారు. అదే ఈ గ్రామంలోనే ఈ వాటర్ ట్యాంక్కే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభించుకున్నాం. అది నాకు చాలా సంతోషంగా. ప్రజల కోసం, పేదల సేవలో నాయకులు గడపాలి అని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనం అందరం కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.